మా గిరిజన పెద్దలందరూ ఈరోజు తాను నాయక్ విగ్రహం సాక్షిగా గిరిజనులకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన మాట్లాడడానికి ఒక చిన్న వేదికను ఏర్పాటు చేసుకున్నారు. ముఖ్యంగా ఈరోజు మా గిరిజన పెద్దలు చర్చించే అంశం ఏంటంటే, పట్టణ ప్రాంతాలలో మున్సిపాలిటీ వార్డ్స్ కావచ్చు, మున్సిపల్ కార్పొరేటర్ల స్థాయిలో కానీ, జిహెచ్ఎంసీలో కానీ మాకు సరి అయినటువంటి ప్రాతినిధ్యం నిన్న ప్రకటించినటువంటి లెక్కలలో లేదు. ఇది మేమందరము కూడా ఒక కుట్రలాగా భావిస్తున్నాము. ప్రభుత్వం ఫైనల్ నిర్ణయం కాకపోవచ్చు, కానీ ప్రభుత్వం అనేది ఖచ్చితంగా మా ప్రాతినిధ్యాన్ని పెంచేటట్టు చర్య తీసుకోవాలి అనేది మా ప్రధానమైనటువంటి డిమాండ్. ఆ డిమాండ్లో ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ప్రభుత్వ లెక్కలన్నీ కూడా కరెక్ట్ చెప్తున్నాయి. గ్రామాల నుంచి పట్టణాలకు వెళుతున్నారు అనేది అందరి సత్యం. ఈరోజు గ్రామాలు ఖాళీ అయిపోతున్నాయి. హైదరాబాదు పట్టణాల లాంటి ప్రాంతాలలో గిరిజనులు అధికంగా వస్తున్నారు. జగమెరిగిన సత్యం. ఈరోజు హైదరాబాదు లేకపోతే మా గిరిజనులకు ఎక్కడ కూడా ఉపాధి అవకాశాలు లేవు. ఒక విద్యా విషయంలో కానీ, ఆరోగ్యం విషయంలో కానీ, తర్వాత పిల్లల ఎడ్యుకేషన్ కానీ, ఆ తర్వాత అక్కడ భూములు కోల్పోయినాము. వాస్తవానికి గ్రామాలలో మా భూములన్నీ కూడా దాదాపు దారాదత్తం అయిపోయినాయి. మాకు ఏదో ఆశ చూపించి ఈ పేరిట ఆ పేరిట చేపించి మాకు తక్కువ రేట్లలో కొనుక్కొని ఈరోజు మొత్తం కూడా ల్యాండ్ బిజినెస్ అయిపోయింది, రియల్ ఎస్టేట్ బిజినెస్ కొనసాగుతుంది. అలాంటి సందర్భాల్లో ఉపాధి మార్గాలు కోల్పోయినాము. అక్కడ మా స్థావరాలు పోయినాయి. ఇలా హైదరాబాద్ మాకు పెద్ద దిక్కు అయిపోయింది. ఇలా హైదరాబాద్లో పెద్ద దిక్కు అయినప్పుడు మరి మాకు ప్రాతినిధ్యం ఎందుకు ఉండొద్దు అనేది మా క్వశ్చన్. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, గవర్నమెంట్ 150 తీసుకోపోయి నువ్వు 300 చేసినావు. మరి 150ని 300 చేసినప్పుడు మరి మా ప్రాతినిధ్యం పెరగాలనా తగ్గాలనా? మరి పట్టణాలలో మేము పోయినామని వలస మీకు తెలుసు కదా. ఎంతవరకు ఊర్లు తండాలన్నీ ఖాళీ అయిపోయాలి, అర్బన్లో నివసిస్తూ చూస్తున్నారు కదా. మీ సర్వేలు మీరే చెప్తున్నారు, అన్ని తండాలు లాక్ పడ్డాయి, అన్ని తండాలలో వలసలు పోయిరు, ఉపాధి కోసం వెళ్ళిపోయారని చెప్పినప్పుడు మా ప్రాతినిధ్యం ఎందుకు పెరగదు? కాబట్టి ముఖ్యంగా మేము ఈరోజు చర్చ ఏంటంటే, అశాస్త్రీయమైనటువంటి, ఒక శాస్త్రబద్ధంగా లేకుండా, ఒక హేతుబద్ధంగా వాస్తవాన్ని ఆలోచించకుండా, మా ప్రాతినిధ్యాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఈ వార్డులను, ఈ చైర్మన్లు, మేయర్లు, కార్పొరేటర్ల పదవులను కేటాయించడం జరిగింది. దీనిని ప్రభుత్వము తక్షణమే ఒక రివ్యూ మీటింగ్ పెట్టి బంజారా పెద్దలందరినీ పిలిపించి మాకెక్కడ ప్రాతినిధ్యం ఉందో మళ్ళీ లెక్కలు తీసుకొని శాస్త్రీయంగా మా వాటా ప్రకారము మాకు ప్రకటించాలని ప్రధానమైన డిమాండ్ చేస్తున్నాము. కాబట్టి మా ప్రాతినిధ్యాన్ని తగ్గించొద్దు. గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మీరే చెప్పారు, బంజారాలు గిరిజనులు లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం రాదని చెప్పారు. మేమే ఇప్పించినాం కదా, కాంగ్రెస్ పార్టీ నిలబెట్టింది మేమే అని మీరు ఒప్పుకున్నారు కదా. మరి మా కాంగ్రెస్ గవర్నమెంట్ మాకు అన్యాయం చేస్తుందా, న్యాయం చేస్తుందా మీరు ఆలోచించాలి. ఎందుకు కాంగ్రెస్ గవర్నమెంట్ మాకు అన్యాయం చేస్తుందని కాంగ్రెస్ గవర్నమెంట్ ఆలోచించాలి. కనీసం పిలిచి మాట్లాడే స్టేజ్ లేదు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవాళ. మాకు అంటే మాకేమైంది, అతి ప్రేమ అయింది. ఎక్కువ ప్రేమ అయిపోతే ఏంటంటే కాలుతో అంటారట. మాకు చేత్తో తనేది కాదు, ఇప్పుడు గవర్నమెంట్ కాలుతో తనే పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఈ పద్ధతి మారాలి. బంజారాలు అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే ఇందిరమ్మ అనే కోణంలో ఉండే ఒకప్పుడు. ఇలా ఇందిరమ్మ కాంగ్రెస్ లాగా లేకుండా వేరే కాంగ్రెస్ లాగా అనిపిస్తుంది. ఈ కోణం నుంచి బంజారాలు దూరం కావద్దని మనస్ఫూర్తిగా ప్రభుత్వాలకు కోరుతా ఉన్నాం. అధికారులు కూడా ప్రతినిధులను పిలవండి. కార్పొరేటర్ స్థాయిలో మా మీర్పేట మేయర్ కార్పొరేషన్ ఉండే, మా వార్డులు ఉండే, అవన్నీ పోయినాయి. కనీసం వాళ్ళని పిలిచి మాట్లాడిరా? ఇందిహనం పోతున్నాయి, వాళ్ళకి వస్తుందా రేపు? ఒక మేయర్ స్థానం చేసినటువంటి వ్యక్తి ఒక 5-4 కార్పొరేటర్లు చేసిన స్థానంలో ఇలా 0 చేసి 32 చేసి ఇప్పుడు ఒక్క గిరిజనులు కూడా లేకుండా చేసినట్టే కదా. అంటే మేము ఒక గిరిజన మేయర్ చేసిన స్థానం కూడా ఇలా కార్పొరేటర్ ఉండదా? ఇది అశాస్త్రీయం కాదా? ఇది నిదానం కాదా? మీరు ఆలోచించండి. ఈ అభిప్రాయ సేకరణ జరగాలి. గిరిజనుల యొక్క ప్రాతినిధ్యాన్ని గుర్తించాలి. మాకు కూడా ఊర్లలో భూములు లేవు, జాగాలు లేవు అని వదిలేసి వచ్చినాం. ఇక్కడ పట్టణంలోనే బతుకుతున్నాం. కాబట్టి మా సోదరులను కాపాడుకోవాలంటే మా ప్రాతినిధ్యం ఉండాలి. మా మీద దాడులు జరుగుతున్నాయి. ఈ రోజుల్లో అనేక కేసులు అవుతున్నాయి. ఎవరో బాగా గిరిజనులు డెవలప్ అయ్యారు, బంజారాలు డెవలప్ అయ్యారు, లమ్మడాలు డెవలప్ అయ్యారు అని చెప్పి ఆ వాదనతో పెట్టి దూరం పెట్టొద్దని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. తండాలకే గిరిజనులను ప్రాతినిధ్యం చేయొద్దు. మీకు తండాల సర్పంచ్ అయ్యారు, మీరు అదయ్యారు ఇదయ్యారు అని చెప్పి తండాలకు, పట్టణాలకు ముడిపెట్టొద్దు. పట్టణాలను డిఫరెంట్ చూడాలి, తండాలను డిఫరెంట్ చూడాలి. మా ప్రాతినిధ్యం వలసలు పెరిగింది కాబట్టి మా ప్రాతినిధ్యం పెరగాలి, మా స్థానాలను పెంచాలని ఈ రోజు ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అశాస్త్రీయమైనటువంటి విభజనతోటి ఇది పద్ధతి కాదు, దీన్ని మార్చుకోవాలని చెప్పి ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నాం. ధన్యవాదాలు.